కృష్ణాష్టమి సందర్భంగా 6, 11 వార్డులకి చెందిన మినీ ఫ్రెండ్స్ సర్కిల్ వారి ద్వారా 35 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా చేసుకుంటున్నారు. ఇక్కడ ఎంతో ఆనందంగా పెద్దలు పిల్లలు ఈ కార్యక్రమానికి ఇక్కడికి అందరూ కూడా రావడం జరిగింది. మరి జన్మదినం సందర్భంగా ఉట్టి కొట్టే కార్యక్రమం మరి మనకి ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమం. ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉట్టి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ భగవంతుడి దయ వల్ల, ఆ కృష్ణుడి దయ వల్ల ఇక్కడ మరి తాడేపల్లిగూడెం పట్టణం కానీ 6, 11 వార్డుల ప్రజలు, అలాగే మహిళలు, యువకులు, పిల్లలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ మినీ ఫ్రెండ్స్ సర్కిల్ మంచి కార్యక్రమాలతోటి మరి ఈ వార్డులో, ఈ 2 వార్డుల్లో ఉన్న ప్రజలకి సేవలు అందిస్తున్నందుకు, అలాగే రానున్న రోజుల్లో ఇక్కడ ఉన్న ఇబ్బందులు ఏమున్నా సరే ఆ ఇబ్బందుల్ని నేను కానీ మన శాసనసభ్యుల వారి గారి ద్వారా కానీ మున్సిపల్ కమిషనర్ తోటి ఇక్కడ ఏ ఇబ్బందులు రాకోకుండా, అలాగే డ్రైనేజీ ప్రాబ్లం ఉన్నా, అలాగే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉన్నా, అలాగే రోడ్లు ప్రాబ్లం ఉన్నా ఆ కార్యక్రమాలన్నీ నెరవేర్చడానికి మరి ప్రభుత్వం కృతజ్ఞతతో ఉందని చెప్పి తెలియజేసుకుంటుంది. అలాగే రానున్న రోజుల్లో మరి ఈవేళ ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి వస్తూ ఉన్నాయి. ఇంతమంది పిల్లలను చూసినప్పుడు ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఇందులో 90% పిల్లలకి తల్లికి వందనం వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తాను. అలాగే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలందరికీ కూడా ఈవేళ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈవేళ గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన పిల్లలందరూ కూడా 10th క్లాస్లో పోటీ తత్వాన్ని అలవర్చుకుని మరి 500 మార్కులు పైబడి వచ్చిన స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది ఉండడం విశేషం. అలాగే ఇప్పుడు రేపొద్దు నుంచి గవర్నమెంట్ పాఠశాలలో కూడా మరి ఇంగ్లీష్ మీడియం అలాగే తెలుగు మీడియం 2 ఉంటాయి. ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుని మరి వేళ ముందుకెళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ వార్డు ప్రజలందరికీ కూడా అలాగే మినీ ఫ్రెండ్స్ సర్కిల్ వారికి ఈ కార్యక్రమం మరి మా టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ అయిన ఆకాశం స్వామి గారిని ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈవేళ ఆగస్టు 15 రోజున చంద్రబాబు నాయుడు గారు స్త్రీశక్తి పథకం కింద ఆర్టీసీలో రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా సరే ఫ్రీ బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది. అది మరి పల్లి వెలుగు, అల్ట్రా డీలక్స్, అలాగే అల్ట్రా ఎక్స్ప్రెస్ ఇలాగా 5 విభాగాలుగా ఉన్న ఈ బస్సుల్లో ప్రయాణం చేయడానికి మహిళలకి అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మోడీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మాయలు చాలయ్యా, మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా, పదుగురిని
ఈ మాటలే నా రాధిక చెలువల చీర